కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని సుళ్లూరుపేట బ్రాహ్మణ వీధిలోని శ్రీ సీతారామ ఆలయంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామరెడ్డి, హైమవతమ్మ, మధుకిరణ్ రెడ్డి దాతృత్వంతో ఆర్థికంగా వెనుకబడిన 20 కుటుంబాలకు 65,000 రూపాయల విలువ చేసే వలస సరుకులు, కూరగాయలు, నగదును కారంచేడి మల్లికార్జున శర్మ సంస్థ ప్రతినిధి దేవి అనంతబాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కారంచేడి మల్లికార్జున శర్మ మాట్లాడుతూ సీతారామ ధార్మిక సేవా సంస్థ అనేక ధార్మిక, సామాజిక, సాంస్కృతిక సేవా కార్యక్రమాలను చేస్తూ దాతల దాతృత్వంతో ఈరోజు 20 కుటుంబాలకు వలస సరుకులు, కూరగాయలు, నగదును అందజేయడం సంతోషకరమని ఈ సందర్భంగా దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో ఏజీ కిషోర్, వినుకొండ అనంత దీక్షితులు, సర్వపట్ల శాంతారాం, చక్కిరాల నాగరాజు, ఎంబేటి రమణయ్య, జనమంచి పవన్, శేషమ్మ, జయంతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ వారు మరి సూలూరుపేటలో ఉన్నటువంటి అర్చక పురోహితులకి అందరికీ కూడా నిత్యావసర వస్తువులు ఇచ్చి వారికి కొంతమేర ఆర్థిక సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో వాకాడు మండలం బాలెడ్డిపాలెం గ్రామస్తులైనటువంటి మన అనంతాచార్య ఇలాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. దీనికి ప్రవాస ఆంధ్రుల యొక్క సహాయ సహకారాలు తీసుకొని మొదటిగా సూలూరుపేటలో వితరణ చేయడం జరుగుతుంది. వీరు గత 4-5 జిల్లాల్లో కూడా ఈ విధంగా వితరణ చేయడం జరిగింది. శ్రీ సీతారాముల దేవస్థానం తరఫున ఆ రాముల వారి యొక్క కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ సెలవు. నమస్కారం. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామ ఆలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు సూళ్లూరుపేటలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ సీతారామాలయంలో 20 మంది ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాల వారికి ప్రవాస భారతీయులు శ్రీయుతులు రామిరెడ్డి వెంకటరామరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ దంపతులు, వారి కుమారుడు శ్రీ రామిరెడ్డి మధుకిరణ్ రెడ్డి గారుల ఆర్థిక సౌజన్యంతో 62,000 రూపాయల విలువ చేసే పలసరుకులు, కూరగాయలు, సంభావనను ఈరోజు అందించడం జరుగుతుంది. ఈ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ధార్మిక, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను మేము గత 2020వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా రూపాయలను దాతల దాతృత్వంతో చేయడం చాలా దాతలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మున్ముందు ఈ శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంస్థ ఆధ్వర్యంలో మరికొన్ని కార్యక్రమాలు చేయడానికి వారి సహాయ సహకారాలతో మేము ముందుంటామని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించినటువంటి శ్రీయుతులు కారంచెట్టి మల్లికార్జున శర్మ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. అలాగే 4 సంవత్సరాల పాటు ఇలాంటి ధార్మిక సంస్థ ప్రోత్సహిస్తూ అలాగే దీన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి దాతలకు, మెయిన్ దాతల గురించి చెప్పాలి. ఎందుకంటే వారి ప్రమేయం లేకుండా మనం ఇలాంటివి చేయలేము. అలా వాళ్ళు దాతల సహాయంతో, వీళ్ళ సహకారంతో అందించినటువంటి ఇలాంటివన్నీ ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా అభివృద్ధి చెంది చాలా ఎక్కువ మందికి ఇచ్చేటట్టుగా కోరుకుంటున్నాను. నమస్కారాలు. ముందుగా ఈ కార్యక్రమాన్ని సూలూరుపేటలో చేసి మలిసామదానికి ప్రోత్సాహం అందించి ఇక్కడ నిర్వహించినందుకు వారికి అభినందనలు. మీరు ఇలాంటి కార్యక్రమాలు చేసేదానికి భగవంతుడు మీకు అన్ని విధాల శక్తి ఇవ్వాలని కోరుకుంటూ మళ్ళీ